ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మన దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇలాగ భూమి మీద ఈ శరీరంతో మనం చలించగలుగుతున్నాం. అందుకు బట్టి మన దేవునికి నిరంతరం స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మేము ముందుకు వచ్చానండి. ముందుగా అంశంలోకి వెళ్ళే ముందు వాక్య భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 30వ వచనం చదువుకుంటే అక్కడ ఒక చెరసాల అధికారి ఈ పౌలు ఆయన్ని ఒక చెరసాలలో వేసిన సందర్భంలో ఒక మాట అడుగుతారు. ఆయన అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 30వ వచనం. వారు వెలుపలికి తీసుకువచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటిన వారికి దేవుని వాక్యము బోధించిరి. 33 చివరికి వెళ్తే, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మనం ఈ వచన భాగాన్ని ఆధారం చేసుకుని ఇవాళ మనం నేర్చుకున్న అంశం ఏంటంటే బాప్తిస్మము. బాప్తిస్మం గురించి మనం ఇవాళ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. బాప్తిస్మం గురించి యొక్క సంపూర్ణ సత్యం మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా బాప్తిస్మం అనేది తొలి మెట్టు. ఒక వ్యక్తి క్రైస్తవంలో రావాలంటే ఒక వ్యక్తి, ఒక పురుషుడు క్రైస్తవుడుగా, ఒక స్త్రీ క్రైస్తవురాలుగా మారాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే బాప్తిస్మము. అంటే బాప్తిస్మం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షణలో రావాలి, క్రైస్తవుడు అవుతారు. కాబట్టి మనం ఈ వారం బాప్తిస్మం గురించి ఈరోజు చాలా లోతుగా అధ్యయనం చేద్దాం. అందరూ శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకున్న వారమే ఉన్నాం. రైట్. ముందుగా బాప్తిస్మము అంటే అర్థం ఏమిటి? ముందు మనం డెఫినేషన్ చూసుకుంటే బాప్తిస్మానికి అర్థం, బాప్తిస్మం అనే పదము బాప్టైజో అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. బాప్టైజో అనే గ్రీకు అనే భాష నుండి బాప్టైజో అనే పదము మనకి వచ్చింది. బాప్టైజో అంటే అర్థం ఏంటంటే ముంచుట, పాతిపెట్టుట, కప్పిపెట్టుట అని అర్థం వస్తుందన్నమాట. రైట్. అంటే బాప్తిస్మం అర్థం ఏంటంటే ముంచుట, నీటిలో పూర్తిగా ముంచుట, లేకపోతే కప్పిపెట్టుట, మొత్తం కప్పివేయడం, మునగడం, పాతి పెట్టడం. ఈ విధంగా బాప్తిస్మం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బాప్తిస్మం ముందు ఎక్కడ స్టార్ట్ అయ్యింది బైబిల్లో మనం ఆలోచించగలిగితే, ముందుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటేనండి, అక్కడ మోషే ఇశ్రాయేలుకి ఐగుప్తు నుంచి కనాను దేశం నడిపించే క్రమంలో అక్కడ వచనం ఏమని ఉంటుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. మొదటగా ఇశ్రాయేలు జనాంగం అంటే మనం వాక్య ప్రకారం చూసుకుంటే ఇశ్రాయేలీలు మోషేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిస్మం పొందిరని అక్కడ మనకు వ్రాయబడినది వాక్యము. అంటే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి వస్తున్న క్రమంలో ఆ ఎర్ర సముద్రం దాటే ఆ సమయంలో రెండు పాయలుగా వీడిపోయిన తర్వాత ఆ మధ్యలో జనాలు నడిచి ఆ సముద్రం దాటి వెళ్ళిపోయారు. అప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, అటువైపు సముద్రము ఇరువైపులు కూడా ఒక గోడగా నిలిచి ఉండిపోయిందండి. రెండు గోడలుగా నిలిచి ఉండిపోయింది. అంటే వాటి మధ్యన జనులు వెళ్ళి ఆ విధంగా అవతల ప్లేస్కి చేరారు. అంటే దీని అర్థం ఏంటంటే, చూడండి, అటువైపు సముద్రం, ఇటువైపు సముద్రం, పైన మేఘస్తంభం. అంటే మొత్తం వీళ్ళు ఒక నీటితో బంధింపబడి ఉన్నారు, నీటితో ముంచబడి కప్పిపెట్టి ఉన్నారు. కాబట్టి అంటే సాదృశ్యంగా వాక్యం ఏమి చెప్పబడిందంటే, ఆనాడు ఇశ్రాయేలు కూడా బాప్తిస్మం పొందారు. అంటే వీళ్ళు కూడా ఒక ముంచబడిన స్టేజ్లో ఉన్నారు. ఒక కప్పి అంటే గమనించండి, ఇటువైపు వాటర్, అటువైపు వాటర్, పైన మేఘస్తంభం పూర్తి. అంటే వీళ్ళు ఒక నీటిలో ఉన్నారు. ఆ నీటిలో ఉన్నదాన్ని వీళ్ళు అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు కూడా బాప్తిస్మం పొందారని మనం అలంకార రీతిగా ఇక్కడ చెప్పబడింది. మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు.
అదేవిధంగా 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం కూడా చూసుకుంటే ఇక్కడ కూడా నోవహు కాలంలో నోవహు వాళ్ళ కుటుంబం కూడా 8 మంది ఆ ఓడ చేసిన తర్వాత నీటి ద్వారా రక్షణ పొందిన వాక్యం మనం చదవగలము. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే చివరన ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి, దేవుడు చెప్పే ప్రకారము నోవహు ఒక పెద్ద ఓడ తయారు చేశాడు. దేవుని చిత్త ప్రకారం పెద్ద జలప్రలయం వచ్చింది. ఈ జలప్రలయంలో భాగంగా ఈ నోవహు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 8 మంది ఆ ఓడలో వెళ్ళి ఎప్పుడైతే జలప్రలయం స్టార్ట్ అయ్యిందో వాటి మధ్యన ఈ ఓడ ద్వారా వీళ్ళు రక్షించబడి దానికి అలంకార వీళ్ళు కూడా నోవహు కుటుంబము నీటి ద్వారా రక్షణ పొందిరి. దాని కిందన 21 వచ్చిన చదువుకుంటే దాని సాదృశ్యమైన బాప్తిస్ము. చూడండి, దాని సాదృశ్యమైన బాప్తిస్ము అంటే అది కూడా అలంకార రీతిగా, అంటే నోవహు కుటుంబం కూడా నీటి ద్వారా రక్షణ పొందారు అంటే బాప్తిస్ము అంటే ఆ విధంగా బాప్తిస్ము చెందినట్టు మనం పాత నిబంధనలో చూడగలం. కాబట్టి అంటే ఈ 2 సందర్భాలు కూడా మనం ఆలోచించగలిగితే ఒక అలంకార రీతిగా చెప్పబడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా బాప్తిస్మం పొందారని మనం చూడగలము. అయితే ఈ బాప్తిస్మము కొత్త నిబంధనలో ఎవరి నుంచి స్టార్ట్ అయిందంటే మొదటగా బాప్తిస్మం ఇచ్చే యోహాను నుంచి స్టార్ట్ అయ్యింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన నుంచి బాప్తిస్మం అనేది స్టార్ట్ అయ్యింది. ముందుగా చూసుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే అక్కడ వచనం ఏమో రాసి ఉంటుంది అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను నుంచి మనకి కొత్త నిబంధనలో బాప్తిస్మం అనే పదము మనకి స్టార్ట్ అయ్యింది. ఏకంగా ఆయన ఇంటి పేరు కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను అన్నట్టుగా బైబిల్లో రాయబడిందండి. కేవలం ఆయన పని బాప్తిస్మం ఇవ్వడం అన్నట్టుగా ఆయన డ్యూటీ చేయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను అంటున్నారు, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. మారు మనసు నిమిత్తము నేను మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నానని యోహాను గారు ఇక్కడ చెప్తారన్నమాట. అంటే ఆనాడు మెస్సియా యేసుప్రభు రాకముందు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారిని దేవుడు నియమించిన ప్రవక్త ఆ కాలంలో. అయితే ఆ కాలంలో మరి యోహాను గారు ఏం చేస్తారంటే బాప్తిస్మము ఇచ్చుచు. ఏ విధంగా బాప్తిస్మం అంటే మారు మనసు నిమిత్తము ఇచ్చే బాప్తిస్మము. అయితే మరి యోహాను గారు ఈ బాప్తిస్మం ఇవ్వడాన్ని ఈయన ఎలాగ పొందారు, ఈ ఆజ్ఞని ఎవరు ఇచ్చారంటే ఈ ఆజ్ఞని అంటే ఇలా చేయమని ఆ పనిని దేవుడు యోహాను గారికి అప్పచెప్పారు. అందుకే ఒకసారి లోకా రాసిన సువార్త 7వ అధ్యాయము 29-30 చదువుకుంటే లోకా రాసిన సువార్త 7వ అధ్యాయము 29-30 ఇక్కడ వాక్యం ఏమని స్పష్టం చేసిందంటే ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారే దేవుడు న్యాయవంతులు ఒప్పుకున్నారు, కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రపతులు అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించిరి. గమనించండి, తమ విషయమైన దేవుని సంకల్పము గాడ్స్ విల్, దేవుని యొక్క ఆలోచన. బాప్తిస్మం అనేది అది దేవుని యొక్క ఆలోచన, సమస్త మానవులకు చేయబడిన ఒక ఆత్మ సంబంధమైన క్రియ. అది దేవుని యొక్క ఆలోచన. అంతేకాకుండా బాప్తిస్మం అనేది యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞ. మరి బైబిల్లో గొప్పగా చెప్పబడింది ది గ్రేట్ కమిషన్ అనబడే ఒక వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసుకుంటే అక్కడ చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం 19 చదువుకుంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులకు చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. గమనించండి ప్రియులారా, బాప్తిస్మం యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞ. పునరుద్ధానం అయిన తర్వాత యేసు ప్రభు వారు సర్వాధికారం పొందిన తర్వాత తండ్రి యొక్కచే సర్వాధికారం పొందిన తర్వాత ఆయన శిష్యులకు కనబడి ఆయన శిష్యులకి అపోస్తులకి చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఇది బాప్తిస్మం అనేది ఆజ్ఞ. ఈ ఆజ్ఞని ఎవరు ఇచ్చారంటే యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చారు. ఈ ఆజ్ఞ ఎవరిది? దేవుని యొక్క సంకల్పము. అంటే దేవుని యొక్క ఆలోచనని యేసు ప్రభు ఆజ్ఞగా మలిచి అపోస్తుల ద్వారా సమస్త మానవులకి ఇచ్చిన క్రియ. కాబట్టి మనము ఫస్ట్ ఏం నేర్చుకున్నామంటే బాప్తిస్మం అని ఒక అర్థం నేర్చుకున్నాం. బాప్తిస్మం ఒక అర్థం ఏంటంటే ముంచుట, కప్పివేయుట, పాతి పెట్టబడుట. ఒకటి మనం నేర్చుకున్నాం. రెండో అంశం ఏంటంటే ఇది ఎవరి యొక్క ఆజ్ఞ అంటే ఫస్ట్ ఇది దేవుని యొక్క సంకల్పము, రెండోదిగా యేసు ప్రభు వారిచే ఆజ్ఞాపింపబడిన క్రియ. తర్వాత అంటే బాప్తిస్మం అనేది ఒక శరీరే కాదండి, శరీర సంబంధించిన క్రియ కాదు. బాప్తిస్మం అనేది ఒక ఆత్మ సంబంధమైన క్రియ. ఆత్మ సంబంధమైన క్రియగా మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా చూసుకుంటే అసలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం మనము ఎందుకు తీసుకోవాలి మనం పరిశీలిద్దాం. మనం ఒక 12 పాయింట్లు నేర్చుకుందాం. అంటే ఈ మూడో అంశంలో బాప్తిస్మం ఎందుకు తీసుకోలేదు అనే దాంట్లో మనము ఒక 12 అంశాలు నేర్చుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా చూసుకుంటేనండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుంటే ఇక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్న సందర్భంలో అన్న మాట, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. గమనించండి ప్రియులారా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మం పొందుడి. అంటే మన పాపాలు క్షమించబడాలంటే మనం బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనో అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే మన పాపాలు క్షమించబడటానికి. మన పాపాలు క్షమించబడాలి, తుడిచివేయబడాలంటే మనం బాప్తిస్మం తీసుకోవాలి. అంటే బాప్తిస్మం పాపాలు క్షమించబడవా అంటే క్షమించబడవు. ఒక వ్యక్తి యొక్క వాడు పుట్టిన నాటి నుండి దేవుని రక్షణలోకి వచ్చే ముందు వరకు ఉన్న పాపాలన్నీ క్షమించివేయబడాలి, తుడిచివేయబడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా బాప్తిస్మం అనేది తీసుకోవాలి. కాబట్టి మనం ఏం గమనించంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే మూడో సబ్ కాలంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం మనము బాప్తిస్మము తీసుకోవాలి. రెండవది చూసుకుంటే మన పాపాలు కడిగి వేసుకుంటకు అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే అక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే ఇక్కడ అననీయ సౌలుతో అంటే పౌలు ముందు సౌలుగా ఉన్న సందర్భంలో ఆయనతో చెప్పిన మాట, నీవు తొడుగు చేయటం ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకునమని ఇక్కడ చెప్పినమాట. అంటే పాపాలు కడిగి వేసుకున్నటకు బాప్తిస్మము, కడిగి వేసుకునుట అంటే గమనించి ప్రియులారా, మనతో పాటు మన క్రియలు మనతో పాటు వస్తూ ఉంటాయి. మన పెరుగుతున్న కొద్దీ మనం చేసిన మంచి అయినా చెడైనా మన క్రియలు మన పాపాలు మన వెంట ఉంటూనే ఉంటాయి. అయితే మరి దేవుడు అనేవాడు ఒక లక్షణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపను సహించలేడు, పాపను ఒప్పుకోడు. ఆయన మనం దేవుని దగ్గర రావాలంటే మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన నిలవబడాలి.
నిలబడాలంటే ఆయనకు మనకి అడ్డంగా ఏమి ఉన్నాయంటే మన పాపాలన్నీ అడ్డంగా ఉన్నాయి. దేవుడు పాపాన్ని ఎంత మాత్రం ఒప్పుకోరండి. ఆయన సహించడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఏమాత్రం కూడా సహించడు. నేను పరిశుద్ధంగా మీరు కూడా పరిశుద్ధులు ఉండాలని దేవుడు వాక్యం సెలవు వస్తుంది. కాబట్టి మన పాపాలు కడిగివేయబడాలి. ఎక్కడ కడిగివేయబడాలి? బాప్తిస్మంలో మన పాపాలు కడిగివేయబడాలి. గమనించి ప్రియులారా, ఒక వస్త్రము ఒక మరకంటిది అనుకోండి, ఒకటి మనకి మన షర్ట్కి కానీ ప్యాంట్కి ఒక మరక అంటితే ఆ మరక పోవాలంటే మనం ఒక నీటిలో ఒక సంథింగ్ సబ్బు డిటర్జెంట్ వేసి మనం ఉతితే కడిగిస్తే ఆ మరక అనేది పోతుంది. అదేవిధంగా దేవుడు నరులను యథార్థంగా పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత మనిషి వివిధ తంత్రములు కల్పించుకొని పాపాలు చేస్తూ దేవునికి దూరంగా మనిషి తయారవుతాడు. అంటే భరితుడే పాప క్రియలతో దేవునికి దూరం అయిపోతాడు. ఆ సందర్భంలో దేవుని దగ్గర రావాలంటే ఫస్ట్ మొదటగా చేయవలసిన పని ఏంటంటే మనిషి తన పాపాలు కడిగి వేసుకోవాలి. ఎలా కడిగి వేసుకోవాలి అంటే బాప్తిస్మ అనే ప్రక్రియలో కడిగి వేసుకోవాలి. మరి ఎలా కడిగివేయబడతాయి? ఆ బాప్తిస్మలో ఎలా కడిగివేయబడుతుంది అంటే ఒకసారి మత్తయి సువార్త 26:28 చదువుకుంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, యేసు ప్రభువారి రక్తంలో మనం కడిగివేయబడాలండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. గమనించండి ప్రియులారా, మనం చదువుకున్నాం పాప క్షమాపణ బాప్తిసం పొందాలి. ఇక్కడ ఏముంది, ఒక వచనం ఏముందంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే మన పాపాలు కడిగివేయబడాలంటే ఏం అవసరం అంటే రక్తం అవసరము. ఆ రక్తము ఏ విధంగా అయి ఉండాలంటే పరిశుద్ధ రక్తం అవసరము. అంటే రక్తంలో కడివేయబడకుండా మన పాపాలు క్షమించవేయబడవు. ఒకటి. మరి మనం ఎప్పుడు కడగవేయబడతాం? బాప్తిస్మ ప్రక్రియలో కడుక్కోవాలి మనం. అంటే బాప్తిస్మ ప్రక్రియలో ఏమవుతుందంటే మన పాపంలో యేసుక్రీస్తు రక్తంలో మనం కడుక్కోవాలి. అంటే కడగబడతాం ఆ ప్రక్రియలో. ఇదంతా విశ్వాస మూలంగా జరిగే ప్రక్రియ ఇవన్నీ. ఇది శరీర సంబంధించింది కాదు. బాప్తిస్మ ప్రక్రియ, బాప్తిస్మ అనేది ఆత్మ సంబంధమైన క్రియ, ఆత్మీయమైన పని. ఆ బాప్తిస్మలో ఏమవుతుందంటే మనం కడగవేయబడతాము. ఎవరి ద్వారా? యేసు రక్తం ద్వారా మనం కడగవేయబడతాము. అదేవిధంగా ప్రకటన రాసిన గ్రంథము 1:5 చదువుకుంటే ఇక్కడ కూడా మనకు వాక్యము స్పష్టం చేస్తుంది. 1:5 6 చదువుకుంటే, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనం విడిపించిన వానికి. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే మన పాపములు కడిగివేయబడతాయి. రెండోది, మన పాపం నుంచి మనం విడిపింపబడగలవారమే ఉంటాము. చూసారు ప్రియులారా? కాబట్టి మనము ఏం గమనించామంటే మొదటగా బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలంటే, ఒకటి పాప క్షమాపణ నిమిత్తము, 2 యేసుక్రీస్తు రక్తాన్ని సమీపించుట ద్వారా మన పాపములు కడిగివేయుట కొరకు. మూడవదిగా చూసుకుంటే ప్రియులరా, కొత్తగా జన్మించుటకు. ఒకసారి యోహాను సువార్త 3:35 చదువుకుంటే, ఇక్కడ నీకోదేము అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఆయన యేసుప్రభు వారిని చూచి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో అంటున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 3:3-5 మనం చదువుకుందాం. అయితే అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేటని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నీకోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భం ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా,
గమనించిన ప్రియులారా, ఇక్కడ యేసుప్రభు ఆయనతో ఏమని చెప్తున్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యము చూడలేదు. నిశ్చయముగా చెప్పుచున్నాను, నిశ్చయముగా అంటే అది చాలా గట్టి మాట ప్రియులారా. అంటే క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించపోతే తప్ప ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యం చూడలేడు. యేసుప్రభు కరాఖండిగా చెప్పారన్నమాట. అంటే బాప్తిస్ము మరి కొత్తగా జన్మి ఎలాగవుతుంది? అదే క్వశ్చన్ కూడా, అదే డౌట్ కూడా, అదే సందేహం కూడా నికోదేము అడుగుతారు. ముసలివాడినైనా నేను తిరిగి తల్లి గర్భంలో ఎలా మళ్ళీ ప్రవేశింపగలనా అడుగుతున్నాను. అంటే మనం ఎలా బాప్తిస్ము ముందు ఏమవుతుందంటే అక్కడ మనకి కొత్త జన్మ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భం ముందు మాత్రమే లోకంలో మనం పుడతాం. కానీ బాప్తిస్ము ముందు ఏం జరుగుతుందంటే మనము క్రొత్తగా జన్మిస్తాం. మనకి ఎవరు జన్మిస్తారంటే మన దేవుడు మనకు జన్మనిస్తాడు. గమనించిన ప్రియులారా, బాప్తిస్మ అనే ప్రక్రియలో మనం క్రొత్తగా జన్మిస్తాం. మనకు జన్మ ఎవరు వేస్తారంటే దేవుడు మనకి జన్మనిస్తాడు. దేవుడు కంటాడు మనల్ని. ఎక్కడ? బాప్తిస్మ అనే ప్రక్రియలో. ఒకసారి 5వ వచనం చదువుకుంటే యోహానులోనే 3:5, యేసు ఇట్లనే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించిన ప్రియులారా, అంటే దేవుడు మనల్ని కంటాడు. ఇప్పుడు బాప్తిస్మ ప్రక్రియలో దేవుడు మనల్ని కంటాడు. అంటే పాప స్వభావంతో ఉన్న మనందరం కూడా అక్కడ చనిపోయి పరిశుద్ధంగా క్రొత్తగా జన్మిస్తాం. పరిశుద్ధంగా దేవుడు మనల్ని కంటాడు. ఎక్కడ? బాప్తిస్మ ప్రక్రియలో. అంత గొప్ప విశిష్టత ఉన్న ఇది బాప్తిస్మం అంటే. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1:5 చూడగలిగితే 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. దేవుడు మనల్ని కన్నాడండి. మన తల్లి గర్భమందు జన్మించిన ఆ కనడం కాకుండా రెండో మారు బాప్తిస్మ ముందు దేవుడు మనల్ని కంటాడు. ఏ విధంగా కంటాడంటే పరిశుద్ధంగా కంటాడు. తల్లి గర్భమందు ఏ విధంగా అయితే ఏ బిడ్డ అయినా పరిశుద్ధంగా ఈ లోకంలో అడుగు పెడతాదో అదేవిధంగా బాప్తిస్మ తర్వాత ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా దేవుడికి పుట్టి లోకంలోకి వస్తాడు. చూడండి, ఆత్మ మూలంగా, నీటి మూలంగా. గమనించిన ప్రియులారా, ఒక వ్యక్తి జన్మించాలంటే తల్లి గర్భం ముందు 9 మాసాలు ఉండాలి. ఆ 9 మాసాలు కూడా ఆ గర్భంలో ఒక ఉమ్మునీరు, ఒక పిండంగా అంటే గర్భం పిండంగా తయారే ఒక పొరగా ఏర్పడే పొరలో ఆ ఉమ్మునీరుతో పాటు బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ ఉండిన తర్వాత ప్రసవకాలం నిండిన తర్వాత ఆ బిడ్డ ఆ ఉమ్మునీరుతో సహా బయటకు వస్తుంది. అంటే అక్కడ నీరు అనేది ప్రాముఖ్యత వహిస్తుంది. ఎప్పుడు? మనం తల్లి గర్భం జన్మించినప్పుడు. అదే విధంగా ఇక్కడ కూడా నీరు అనేది సాదృశ్యం అన్నమాట. అంటే పుట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం భౌతికంగా నీరుతో మనకి పని ఉంటుంది, అదేవిధంగా మనం బాప్తిస్మ పొందడం రెండోసారి అంటే దేవుడు మనకు కంటున్నప్పుడు అక్కడ నీరు ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి బాప్తిస్మ దేనికంటే మూడవదిగా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు, క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యంలో అర్హత కావాలి. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అర్థం ఏంటండి ఇక్కడ? మరి ఇంత ముందు కాలం దేవుని రాజ్యం లేనట్టే కదా. మరి దేవుని రాజ్యం లేనంటే మరి ఎక్కడ ఉన్నట్టు? సాతాను రాజ్యంలో ఉన్నట్టు. దేవుని రాజ్యంలో బాప్తిస్మ పొందిన తర్వాత మనం ప్రవేశిస్తాం. అర్థం ఏంటంటే ఇంతవరకు మనం ఎవరి రాజ్యంలో ఉన్నాము? సాతాను గారి రాజ్యంలో ఉన్నాం. కాబట్టి ఆ సాతాను ఒక రాజ్యం నుండి దేవుని రాజ్యంలో రావడానికి బాప్తిస్మ మనకి పనిచేస్తుంది. నాలుగవదిగా మనం రక్షించబడుటకు బాప్తిస్మము. ఏంట రక్షణ? ఆత్మరక్షణ. మన ఆత్మ రక్షింపబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. మార్కు సువార్త 16:16 వచనం, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి
శిక్ష విధించబడును. చూడండి ప్రియరా, నమ్మి బాప్తిస్మం పొందినోడు రక్షించబడతాడు. రక్షింపబడతాడు. రక్షణ అంటే అర్థం ఏంటండి? ఒక వ్యక్తి అపాయకర స్థితిలో, ప్రమాదకర స్థితిలో ఉంటే అతను కాపాడబడితే అతను రక్షింపబడ్డం మనం పిలుస్తాం లోకంలో, అంతే కదా. ఒక రక్షింపబడడం అర్థం ఏంటంటే అతను ప్రమాద స్థితిలో ఉన్నాడు, ఏదో ఒక ఆపద స్థితిలో ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ రక్షించబడడం అంటే అర్థం ఏంటంటే ఇది శరీరం గురించి చెప్పిన మాట కాదు, మన ఆత్మరక్షణ గురించి చెప్పిన మాట. అంటే ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటాయి, భౌతిక మరణం, ఆత్మ మరణం. అందుకే ఎఫెసీయుల పత్రికలు అంటారు, మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా. మనం దేవుని దృష్టికి ఇప్పటికి కూడా మనం చనిపోయిన వారం, మృతులే ఉన్నాము పాపములో. కాబట్టి మనము రెండో మరణం కూడా దాటి, అంటే రెండో మరణంలో మనం దేవుని దగ్గర ప్రవేశించాలంటే, మన ఆత్మ నరకం నుంచి తప్పించబడి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం బాప్తిస్మం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి 4వదిగా పాయింట్ ఏంటంటే, ఐదవదిగా ప్రియులారా, బాప్తిస్మం మనం ఎందుకు పొందాలంటే దేవుని కుమారులగుటకు మన బాప్తిస్మం పొందాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి ప్రియరా, దేవుని కుమారులగుటకు మనం దేవుని కుమారులుగా పిలవబడాలంటే మనం తప్పనిసరిగా బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాము. అంటే దేవుని కుమారుగా ఆయన స్వాస్థ్యము, ఒక తండ్రి నుంచి కుమారుడికి వచ్చే స్వాస్థ్యం మనం పొందాలంటే, మనకు రావాలంటే ఖచ్చితంగా యేసుప్రభువులాగా మనము కూడా దేవుని కుమారుడిగా పిలువబడాలంటే ఖచ్చితంగా మన బాప్తిస్మం అనేది తీసుకోవలసిన వారమే ఉన్నాము. కాబట్టి 5వ పాయింట్ ఏంటంటే దేవుని కుమారులగుటకు బాప్తిస్మము. 6వదిగా చదువుకుంటే ప్రియులారా, క్రీస్తును ధరించుకునుట. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 27 చదువుకుంటే ప్రియులారా, క్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసు ప్రభు స్వరూపంలోకి వస్తున్నారు ప్రతి వ్యక్తి కూడా. ఆ బాప్తిస్మం తర్వాత యేసు ప్రభు యొక్క గుణగానాలు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన జీవితంలో చూపిన మాదిరి మనం పొందవలసిన వారమే ఉన్నాము. ఆయన మనతో ఆయనలో మనం ఉన్నాము, అది గమనించాలి. అంటే ఆయన మనతో ఉంటాడు, క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఒకసారి గమనించండి, ఒక వ్యక్తి ఒక వస్త్రం ధరించుకుంటే, ఒక షర్ట్ వేశారు అనుకోండి, అంటే ఒక వస్త్రాన్ని ధరించుకున్నాడు అంటన్నమాట. అంటే ఏదైతే ధరించుకుంటాడో వస్త్రం కానీ ఏదైనా తనతో పాటే ఉంటుంది. అదేవిధంగా మనం క్రీస్తును ధరించుకున్న అర్థం అంటే క్రీస్తు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయనలో మనం ఏకమవుతున్నాం. అదేవిధంగా క్రీస్తును ధరించుకోవడం అంటే అర్థం ఏంటంటే, క్రీస్తులో యేసుక్రీస్తు వారిలో ఏమున్నది మనం గమనిస్తే ఒకసారి ముందుగా 1 యోహాను 5:11 చదువుకోగలిగితే ప్రియులరా, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది.
దేవుడు దయచేసి నిత్య జీవం అనేది ఎవరి దగ్గర ఉన్నదంటే కుమారుని యొద్ద ఉన్నది. అంటే ఎవరు? యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. రెండవదిగా 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనిచున్నాను. క్రీస్తు యేసుని రక్షణ. క్రీస్తు యేసులో ఏమనుంది? రక్షణ ఉంది. యేసుక్రీస్తు ఉంది, రక్షణ ఉంది ఒకటి. రెండవదిగా యేసుక్రీస్తు నిత్య జీవం ఉంది. ఒకసారి గమనించండి, ఒక సర్కిల్ గీసుకోండి. సర్కిల్లో మనం ఒక ఆలోచించగల ఒక సర్కిల్లో ఆ సర్కిల్ అది క్రీస్తు శరీరం, క్రీస్తు అని అనుకుంటే ఆ క్రీస్తులో 2 ఉన్నాయి. ఒకటి నిత్య జీవం ఉంది, రెండవదిగా రక్షణ ఉంది. అంటే మనం ఒక బొమ్మ ద్వారా మనం ఆలోచించగలిగితే ఒక సర్కిల్లో ఒక సర్కిల్ గీసుకొని అది యేసుక్రీస్తు ప్రభు వారు మనం అనుకుంటే ఆ యేసుక్రీస్తు అనే సర్కిల్లో 2 ఉన్నాయి. నిత్య జీవం అని ఒకటి ఉంది, 2 రక్షణ ఉంది. ఇప్పుడు బయటనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సర్కిల్లో రావాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. అంటే బాప్తిసం పొందితే ఆ వ్యక్తి బయట నుండి ఈ లోనకు అడుగు పెడతాడు. బయట ఉన్న వ్యక్తి ఆ సర్కిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుల్లో అడుగు పెడతాడు. అంటే యేసుక్రీస్తులో శరీరంలో అడుగు పెడుతున్నాడు, యేసుక్రీస్తుని ధరించుకుంటున్నాడు, యేసుక్రీస్తు నందు ఉంటున్నాడు ఆ వ్యక్తి. కాబట్టి యేసుక్రీస్తుని ధరించుకున్నటకు, యేసుక్రీస్తులో మనం ఆయన శరీరం ముందు మనం ఉండుటకు మన బాప్తిసం తీసుకోవాలి. 6వ పాయింట్ బ్రదర్, క్రీస్తుని ధరించుకున్నట. 7వదిగా క్రీస్తు సంఘ సభ్యుడిగా మనము అగుట, సంఘంలో ప్రవేశము, సంఘము. ఒకసారి 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చదవండి ప్రియులారా. 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైన దాసులమైనను స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందు బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారైతేమి. గమనించిన ప్రియులారా, మన అందరం ఒక్క శరీరంలోకి మనము ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. అంటే ఏ వ్యక్తి అయినా బాప్తిసం పొందిన తర్వాత ఎవరిలో రావాలి? యేసుక్రీస్తు వారి శరీరంలో ప్రవేశించాలి. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో ప్రవేశించాలి. ఎవరు? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు. ఇది గమనించండి, యూదులమైన గ్రీసు దాసులు అంటే ఎవరైనా ప్రతి ఒక్కడు కూడా, ఆ దేశము ఈ దేశము ఆ జాతి ఈ జాతి అనే ప్రతి ఒక్కడు కూడా బాప్తిసం పొందిన తర్వాత ఆయన శరీరంలో ప్రవేశించాలి. తర్వాత ఒక్క ఆత్మ అంతా బాప్తిసం పొందితిమి కదా అంటున్నాడు. అంటే మనందరం ఒక్క శరీరంలో, అంటే గమనించండి, బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఎవరి శరీరంలో రావాలి? క్రీస్తు శరీరంలో రావాలి. ఆయన శరీరంలో భాగం అవ్వాలి, ఆయన శరీరంలో ఏకం అవ్వాలి. ఆయన శరీరంలో ఏముంది? ముందు పని చదువుకోగలితే మనం ఆ క్రీస్తు శరీరంలో, క్రీస్తులో నిత్యజీవం అన్నది, రక్షణ ఉన్నది. ఇప్పుడు గమనించిన ప్రియులారా, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసుకుంటే ఇక్కడ వాక్యం మనం స్పష్టం చేసింది. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే, ఆ సంఘము ఆయన శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము, శరీరమే సంఘము. మన అందరం కూడా ఒక శరీరంలో అవయవంగా ఉన్నాము. అంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా అనేక అవయములుగా ఒక శరీరంలో ప్రవేశిస్తున్నాము. ఆ శరీరం ఎవరిదంటే యేసుక్రీస్తు వారిది, క్రీస్తు శరీరము. శరీరం అంటే అర్థం అంటే క్రీస్తు సంఘము. శరీరం అంటే సంఘం అని వాక్యం స్పష్టం చేసింది. అంటే క్రీస్తు సంఘంలో మనం చేర్చబడుతున్నాము బాప్తిసం తర్వాత.
బాప్తిసం తర్వాత మనం శరీరంలో ప్రవేశిస్తున్నాము. ఆ శరీరం సంఘమైన వాక్యం స్పష్టంగా అంటే మనం క్రీస్తు సంఘంలో సభ్యుడు అవుతున్నాము. ఎప్పుడు బాప్తిసం తర్వాత మాత్రమే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు సంఘంలో సభ్యుడు అవుతాడు. కాబట్టి సంఘ సభ్యత్వం కొరకు మనం బాప్తిసం తీసుకోవాలి. రైట్. తర్వాత 8వ పాయింట్ చదువుకోగలిగితే ప్రాచీన పాప స్వభావాన్ని ఆయనతో కూడా మనం సిలువ వేస్తామండి. ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే ఇక్కడ మనం చూడగలిగితే మనం ఎక్కడో పాపమునకు దాసులకు కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రాచీన స్వభావము, పాప స్వభావము. ప్రాచీన అంటే పాత స్థితి. గమనించిన ప్రియులారా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా పుట్టినప్పుడు పరిశుద్ధంగా పుడతాడు, పుట్టినప్పుడు యథార్థంగా పుడతాడు. కానీ ఆ వ్యక్తి ఒక వయసుకు వచ్చిన తర్వాత, మంచి చెడులు విచక్షణగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా పాపము చేసి పాపానికి బానిస అవుతున్నాడు. ప్రతి ఒక్కడు కూడా పాపం చేసే మనిషి ఎవడూ లేడు, యేసుక్రీస్తు వారు తప్ప. ఈ భూ ప్రపంచంలో ఇంతవరకు భూమి మీద పుట్టిన వ్యక్తులు కానీ, ప్రజెంట్ జీవిస్తున్న వ్యక్తులు కానీ, ఇంక పుట్టమైన వ్యక్తులు ప్రతి ఎవరిలో కూడా పాపం లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండడు. మనందరం కూడా పాప స్వభావం అంటే మన పాపంలో పుట్టలేదు, కానీ పాపం మనం అభ్యాసం చేసుకుని పాపంగా మనం మారిపోతున్నాం. ఈ పాప స్వభావాన్ని ప్రాచీన స్వభావం అని వాక్యం చెప్తుంది. అంటే మనం ఏమవుతామంటే ఈ ప్రాచీన స్వభావం, ఈ పాత స్వభావం అనేది మనం సిలువ వేసేస్తున్నాం. సిలువ అంటే అర్థం ఏంటి? మరి దాన్ని కూడా ఒక పాతి పెట్టేస్తున్నాం, ఒక ముగింపు ఎండ్ చేస్తున్నాం. అంటే బాప్తిస్మంలో మనము బాప్తిసం ముందు ఏదైతే మనం నచ్చినట్టు జీవించామో ఆ విధంగా కాకుండా కొత్తగా జీవిస్తున్నాము, కొత్త స్వభావం ధరించుకుంటున్నాము, పరిశుద్ధ జీవితము, పరిశుద్ధ స్వభావం కలిగిన వారమే మనం జీవించగలసి ఉంటుంది. అంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టడానికి మన బాప్తిసం అనేది మనం తీసుకోవాలి. ప్రాచీన స్వభావం, పాప స్వభావం విడిచిపెట్టి అది క్రీస్తుతో సిలువ వేయబడడం పూర్తిగా మనం పాతిపెట్టి స్వభావాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెట్టడానికి మనం బాప్తిసం తీసుకోవాలి. అది 8వ పాయింట్ ప్రియులారా. తర్వాత 9వ పాయింట్ చదువుకోగలిగితే బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మ సంబంధమైన సున్నతి. మనం పాత చదువుకుని ఉంటాం, ఒక వ్యక్తి ఇశ్రాయేలుగా పిలువబడాలంటే, ఇశ్రాయేల్ జనాంగంగా పిలువబడాలంటే, ఒక యూదుడిగా పిలువబడాలంటే ప్రతి ఒక్కడు కూడా సున్నతి అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అది బాహ్య శరీరానికి సంబంధించిన సున్నతి. ఆ సున్నతి చేయించుకుంటే కానీ ఒక వ్యక్తి దేవుని బిడ్డ అవ్వలేడు. అంటే ఇది కూడా బాప్తిస్మలో ఏమవుతుందంటే ఇక్కడ బాహ్య సున్నతి కాదు, కానీ ఆత్మ సంబంధమైన సున్నతి మనకు జరుగుతుంది. ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే ఇక్కడ వాక్యం చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11. మీరును క్రీస్తు సున్నతి యందును శరీరేచ్ఛలతో కొన్ని స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. చేతులతో చేయబడిన సున్నతి అంటే బాప్తిస్మలో ఏం జరుగుతుందంటే యేసు ప్రభువుతో మనం మన పాప స్వభావం, పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం విసర్జించిన వారమే ఉన్నాము. యేసు ప్రభువుతో మనం సున్నత పొందుతున్నాము ఆ బాప్తిస్మంలో. ఏ విధమైన సున్నత అంటే ఇంతవరకు చేసిన మన పాత రోత జీవితం నుండి పూర్తిగా విముక్తి పొంది అది కట్ చేయబడి మన జీవితం నుంచి పాప జీవితం కట్ చేయబడి కొత్తగా మనం అవ్వబోతున్నాము. అంటే ఇది కూడా ఒక ఆత్మ సంబంధ సున్నతి జరుగుతుంది అన్నమాట బాప్తిస్మంలో. 10వ పాయింట్ ప్రియులారా, నూతన జీవం పొంది మనం నడుచుకోవడానికి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే మనం కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి.
దేవునిలో ఉన్న కొత్త నడవడిక. రోమిల పత్రిక 6 చదువుకుంటే, రోమిలకు రాసిన పత్రిక 6 ఇక్కడ చూడండి, నూతన జీవం పొంది నడుచుకుంటకు దేవుణ్ణి మనకు తెలియకముందు, దేవుణ్ణి ఎవరు మనకు ఎరగకముందు, దేవుళ్ళు రాకముందు మన జీవితం ఎలాగుండేదంటే మనకు నచ్చినట్టు ఇష్టానుసార జీవితం ఉండేది. ఈ ఇష్టానుసార జీవితంలో అది దేవునికి విధేయతగా చూపించదు. దేవునికి విధేయత ఉండాలంటే దేవునికి నచ్చినట్టు ఉండాలి. ఆయన చెప్పినట్టు మనం చేస్తే ఆయనకి నచ్చినట్టు మనం జీవించగలుగుతుంది తప్ప మన ఇష్టానుసారం జీవిస్తే అది దేవునికి నచ్చినట్టు ఉండదు ప్రియులారు. కాబట్టి రోమిల పత్రిక 6 చదువుకుంటే, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనం నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మన బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటగా ఆయనతో కూడా పాతి పెట్టబడతామి. మనం నూతన జీవం మనం పొందుతాం. ఎప్పుడు? బాప్తిస్మం ఆ ప్రక్రియలో కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాం. ఆ కొత్త జీవితం ఎవరితో అంటే దేవునితో, యేసు వారితో. ఎంతకాలం అంటే మన మరణం వరకు, లేకపోతే యేసు రాకడ వరకు కూడా మనం కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాం ప్రియులారా. ఈ కొత్త జీవితం అనేది మనకు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టు, మన ఇష్టానుసారం కాదు, దేవుని ఇష్టానుసారంగా ఆయన చిత్తానికి లోబడి ఆయనకు నచ్చినట్టు ఆయన ఆజ్ఞల ప్రకారం మనం కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి బాప్తిస్మం అనే ప్రక్రియ. అదేవిధంగా 11వ పాయింట్ చూసుకుంటే మనము పాపమునకు దాసులే ఉండక నీతికి దాసులే ఉండటకు మనం బాప్తిస్మం తీసుకోవాలి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6 చదువుకుంటే, మీరు పాపమునకు దాసులే ఉంటుంది కానీ, చూడండి, మనం పాపమునకు దాసులే ఉంటాం ఎప్పుడు? బాప్తిస్మం పొందకముందు. దాసుడు అంటే అర్థం ఏంటి ప్రియులారా? ఒక వ్యక్తి కింద మనం చేసే వెట్టి పనిని చేయించుకుంటే మనం దానికి దాసత్వం అంటాం. అంటే ఒక వ్యక్తి కింద మనం ఉండడం, దాసుడు ఒక వ్యక్తి కింద మనం పనిచేయడం. అంటే ఇంతవరకు మనం ఎవరికి దాసులుగా ఉన్నాము? పాపమునకు దాసులుగా ఉన్నాం. అదే బాప్తిస్మం పొందేది ఏమవుతాం? మన పాపమునకు దాసులుగా మనం ఉండము. మరి దేనికి దాసులు అవుతాం అంటే మనం 19 చివరికి వచ్చేస్తే, మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుటి. చూడండి, 18 కూడా చదవండి. పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. బాప్తిస్మం తర్వాత ఎందుకు తీసుకోవాలంటే మనం పాపమునకు దాసులుగా ఉన్నాము, నీతికి దాసులు అవుతాము అని వాక్యం చెప్తుంది. కాబట్టి పాపమునకు దాసులే ఉండక నీతికి దాసులు అవ్వాలంటే మనం బాప్తిస్మం తీసుకోవాలి. ఆఖరిగా ఒక మంచి మనస్సాక్షి పొందాలంటే మనం బాప్తిస్మం తీసుకోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 3 చదువుకుంటే, 1 పేతురు రాసిన పత్రిక 3:21, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అది ఏదనగా శరీరమాలయం తీసుకుంటే కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధరణ మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మీరు అసలు గమనించి పిల్లరా, మనం ఏ తప్పు చేసినా మన మనస్సాక్షి, మన చిన్నప్పుడు పుట్టినాటి నుండి మనం ఎన్ని పాపాలు చేసుకున్నా మన మనస్సాక్షి మనం గద్దిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే మన మీద దోషాపన చేస్తూ ఉంటుంది. ఏదో మనలో ఒక శబ్దం మనకు చెప్తూ ఉంటుంది, నీకు ఈ తప్పు నీదో ఉంది కదా, నీలో ఈ మైనస్ ఉంది కదా, నీలో బలహీనత ఉంది కదా అని చెప్తూ మనకి గుర్తు చేస్తూ ఉంటాం మన మనస్సాక్షి. మనస్సాక్షి అంటే మంచి చెడుని చెప్పేది, మంచి చెడు వివక్షించి చెప్పే ఒక స్వరము, ఒక వ్యక్తిలో ఉండే స్వరము మనస్సాక్షి అంటనమాట. అంటే మన మనస్సాక్షి అనేది బాప్తిస్మం ముందు వరకు ఎలా ఉంటుందంటే అది ఒక కరెక్ట్గా ఉండదు, నిర్మలంగా ఉండదు, స్వచ్ఛంగా ఉండదు. ఎందుకంటే పాపం చేసిన తర్వాత పాపము అనే భయం అనేది, అంటే పాపం చేసే తప్పు అనే ఫీలింగ్ అనేది మన మనసుకు ఉంటుంది, మన బుద్ధికి తెలియకపోయినా మనసుకు తెలుస్తూ ఉంటుంది.
బాప్తిసం తర్వాత ఏమవుతుందంటే మన పాపాలని కడిగిపెడతాయి కాబట్టి మన మనస్సాక్షి నిర్మలంగా మంచిగా మనస్సాక్షి మారిపోతుంది. మన మనస్సాక్షి క్లియర్గా నిర్మలంగా క్లీన్గా ఉందనుకోండి, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఎప్పుడైనా. మనకి ఒక భయం ఉండదు. ఈ తప్పులో ఉన్నాం కదా, ఒక ఒక ఎవరు బంధించినట్టు ఆ ఫీలింగ్ మనకు ఉండదు. అంటే ఒక మంచి మనస్సాక్షి మనం పొందాలంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. కాబట్టి ఇప్పుడు మనం 12 పాయింట్లు నేర్చుకున్నాం ఎందుకు బాప్తిసం పొందాలనే అంశం గురించి. ఒకటి, మన పాప క్షమాపణ నిమిత్తం మన బాప్తిసం తీసుకోవాలి. 2, మన పాపాలు కడిగి వేయుటకు యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేసుకుంటూ మనం బాప్తిసం తీసుకోవాలి. 3వది, మన ఆత్మ రక్షణ గురించి మన బాప్తిసం తీసుకోవాలి. 4వది, మన క్రొత్తగా జన్మించడానికి మన బాప్తిస్మము తీసుకోవాలి. 5వదిగా, మనం దేవుని కుమారులగుటకు మనము బాప్తిస్మము తీసుకోవాలి. 6వదిగా, మనం క్రీస్తును ధరించుకున్నటకు మనం 6వది బాప్తిసం తీసుకోవాలి. 7వదిగా ఏంటంటే క్రీస్తు సంఘంలో సభ్యుడిగా అవుటకు 7వదిగా. 8వదిగా, మన ప్రాచీన పాత స్వభావాన్ని ఆ పాప స్వభావాన్ని ఆయనతో సిలువ వేయటకు. 9గా ఇది ఏంటంటే ఆత్మ సంబంధం సున్నతి. ఈ బాప్తిసం అనేది కూడా ఒక సున్నతమైన ప్రక్రియ, అంటే ఆత్మ సంబంధమైన, కాబట్టి ఆత్మ సంబంధమైన సున్నతి. 10వదిగా, నూతన జీవం పొంది దాని ప్రకారం నడుచుకున్నటకు. 11వదిగా, పాపమునకు దోసలే ఉండక నీతికి దోసలే ఉండటకు బాప్తిస్మం తీసుకోవాలి. ఆఖరిగా 12వది ఏంటంటే మంచి మనస్సాక్షి పొందుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి ఒక 12 పాయింట్లు నేర్చుకున్నాం మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే, ఈ 12 పాయింట్లు. కాబట్టి మనం ఇంతవరకు 3 అంశాలు చర్చించాం. 1, బాప్తిస్మం ఒక అర్థం నేర్చుకున్నాం. 2, ఈ బాప్తిస్మం ఎవరి నుండి వచ్చింది అనే విషయం నేర్చుకున్నాం. 3వదిగా, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనే మనం అంశం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 4వది చూసుకుంటే, బాప్తిసంలో మనకి అక్కడ ఉన్న మూలకం ఏంటి, అంటే అక్కడ ఉన్న ఒక వనరు ఏంటి, బాప్తిస్మంలో దానికి అక్కడ అవసరమైన పదార్థం ఏంటి మనం ఆలోచించగలిగితే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము చదువుకోగలిగితే ప్రియులరా, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36. అక్కడ చూడండి, అక్కడ ఐథియోపియుడైన నపుంసకుడు ఆయన ఫిలిప్పుతో కలిసిన సందర్భంలో 38-39 చదువుకుంటే, అక్కడ ఫిలిప్పు ఆ వ్యక్తికి యేసుప్రభువు గురించి సువార్త చెప్పి ఆయన నమ్మి విశ్వసించిన తర్వాత అక్కడ ఏమని చెప్తాడంటే 38లోని, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలో వెడలి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ ఒకసారి 36లోకి వెళ్తే, వారు త్రోవలో వెలుచుండగా నీళ్ళను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసమునకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించును. అంటే ఇదిగో నీళ్ళు అనేవి అవసరము బాప్తిసం ప్రక్రియలో. నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అంటే బాప్తిసం ప్రక్రియలో అవసరమైన మూలకం ఏంటంటే నీళ్ళు. ఆ నీళ్ళు కూడా చూడండి, ఎంతవరకు నీళ్ళు అంటే ఒక వ్యక్తి మునగడానికి సరిపడా, సగం కాకుండా పూర్తిగా. ఒక వ్యక్తి ఒక సమాధిలో ఏ విధంగా అయితే ఒక పడుకుంటాడో, ఒక సమాధిలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా, అంటే ఒక వ్యక్తి పాతిపెట్టబడిన పొజిషన్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఒక వ్యక్తి ఆ నీళ్ళలో ఉండాలి. అంటే ఆ వ్యక్తి పాతిపెట్టడానికి సరిపడా నీళ్ళు ఉండాలి. అంటే నీళ్ళు సరిపడా ఉండాలి పూర్తిగా, ఆ వ్యక్తి మునుగునంతగా నీళ్ళు ఉండాలన్నమాట. అదేవిధంగా ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుంటే, ఇక్కడ కూడా బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన బాప్తిసం ఇస్తున్నప్పుడు ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23 చదువుకుంటే, సలీము దగ్గర ఉన్న అయిన స్థలమున నీళ్లు విస్తారముగా ఉంటుంది కనుక
యోహాను కూడా అక్కడ బాప్తిస్మము ఇచ్చుచూ ఉండెను. కాబట్టి నీళ్ళు విస్తారంగా ఉండాలండి. సగం నీళ్ళు కాదు, మనిషి సగం మునిగేటంత నీళ్ళు కాదు, కానీ మనిషి పూర్తిగా మునిగేటంత నీళ్ళు అనేవి ఉండాలి. అంటే బాప్తిస్మం ఎక్కడైతే తీసుకుంటున్నాడో అక్కడ నీరు సమృద్ధిగా ఉండాలి. కాబట్టి కావాల్సిన మూలకం ఏంటంటే వాటర్. ఆ వాటర్ కూడా మనం పూర్తిగా ఉండే విధంగా మనం చూసుకోమాట బాప్తిస్మ ప్రక్రియలో. తర్వాత 5వ మన పాయింట్ నేర్చుకోవాలి, బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అసలు. బాప్తిస్మ ప్రక్రియలో అప్పుడు మనం ఏమవుతాం, ఆ నీటిలో మునిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది మనం ఆలోచించగలిగితే ఒకసారి ఆలోచించండి. బాప్తిస్మం అనేది ఒక ఆత్మ సంబంధమైన క్రియ. ఆ క్రియలో బాప్తిస్మం పొందే వ్యక్తి పాల్గొంటాడు, బాప్తిస్మం ఇచ్చే వ్యక్తి పాల్గొంటాడు, తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు ఉంటారండి. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు అక్కడ ఉంటాడు. అది మన విశ్వాసంతో మనం పరిగణించాలి. మన కళ్ళతో మనకు విశ్వాసము ఉన్న కళ్ళతో చూస్తే అక్కడ దేవుడు ఉంటాడు మనతో పాటు. ఎందుకంటే దేవుడు మన యాకోబు చదువుకున్న ప్రకారం 1లో దేవుడు కంటాడు అక్కడ మనల్ని. బాప్తిస్మం అనే ఆ క్రియలో దేవుడు మనల్ని కంటాడు. మనం కొత్తగా జన్మిస్తున్నాం, దేవుడు మనల్ని పరిశుద్ధంగా కంటాడు. మన తల్లి గర్భం ద్వారా మనం జన్మిస్తాం లోకంలో. 2 జన్మల్లో దేవుడు మనల్ని కంటాడు. ఆయన గర్భం నుండి వస్తున్నాం మనం. నీటిలో దిగినప్పుడు దేవుడు మనతో కలుసుకుంటాడు. కలుసుకొని మన క్రీస్తుతో పాతిపెట్ట వారి మనం మళ్ళీ కొత్తగా లేచినప్పుడు దేవుడు మన పరిశుద్ధంగా కని ఆయన మనకి పరిశుద్ధాత్మను ఇస్తాడు. పరిశుద్ధ వరం మనకి ప్రసాదిస్తాడు. ఎప్పుడు? ఆయన మనకి కన్నిన తర్వాత. అంటే దేవుని పాత్ర అక్కడ ఉంటుంది. ఇది మన విశ్వాసంగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకుంటే 6లోని 2 చదువుకుందాం. పాపం విషయమే చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో జీవించదుము. క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికే బాప్తిస్మం పొంది మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందిన ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మనము ఆయనతో ఐక్యం గలవారమే అండలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమే ఉందుము. తర్వాత 8వ వచనం, మన క్రీస్తు కూడా చనిపోయినట్లా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోయాడని మరణం ఇక్కడ ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాము. కాబట్టి అంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తాను, మన బాప్తిస్మంలో క్రీస్తు యేసులో మనం చూడండి 3లోని ఆయన మరణంలో బాప్తిస్మం పొందుతున్నాం. అంటే మన బాప్తిస్మం పొందినప్పుడు మనం అది వాటర్లో మునగడం కాదండి. ఎప్పుడు మనం నీళ్ళలో చేసిన ప్రక్రియ కాదు. బాప్తిస్మం అనేది ఒక సెపరేట్. అంటే మనం అలా పడుకుని పొజిషన్లో మనం పాతిపెట్టబడుతున్నాము క్రీస్తు యేసులో. తర్వాత మనం లెగుస్తున్నప్పుడు మనం ఎలాగ మనం ఫీల్ అవుతున్నాం అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని మరి ఏ విధంగా మరణం నుంచి లేపాడో ఆ విధంగా మనల్ని లేపుతున్నాడు అన్నమాట. అంటే బాప్తిస్మంలో మనం ఏమవుతున్నాం అంటే పాప విషయంలో చనిపోయి కొత్తగా యేసుక్రీస్తు ఒక రూపం ఒక స్వభావం ధరించుకొని మనం బాప్తిస్మం నుండి మనం బయటికి లెగుస్తున్నాం అన్నమాట. అంటే మనం ఏమని నమ్మాలంటే దేవుడు ఏ విధంగా అయితే యేసుప్రభు వారిని మరణం తర్వాత మనం పునరుద్ధరణ చేయించాడు, అదేవిధంగా మనం కూడా బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు నన్ను లేపుతాడు. మనం మరణించిన తర్వాత కూడా నన్ను పునరుద్ధరణ నేను దేవుని చూస్తాను అన్న ఫీలింగ్తో మనం తీసుకోవాలి బాప్తిస్మము. అంటే ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే మనము దేవునికి కొత్తగా పుడుతున్నాము, పుట్టి క్రీస్తుని ధరించుకుంటున్నాము. పాత స్వభావం నూతన జీవమును సంపాదించుకొని క్రీస్తు స్వరూపులోకి మనం వస్తున్నాము. అంటే క్రీస్తును ధరించుకొని క్రీస్తు ఒక స్వభావం బట్టి మనం ఆ విధంగా మనం
బాప్తిస్మం తర్వాత మనం పొందుకుంటున్నాం. కాబట్టి మనం ఈ బాప్తిస్మంలో అది జరిగిన ప్రక్రియ. అక్కడ దేవుడు మనతో ఉంటాడు. ఇదంతా విశ్వాస మూలంగా మనం ఆలోచించగలగాలి. తర్వాత ప్రియులారా, మనం ఒక 5 అంశాలు నేర్చుకున్నాం ఇంతవరకు. బాప్తిస్మం యొక్క అర్థము, రెండవది బాప్తిస్మం యొక్క ఎవరు ఇచ్చారు, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం కావాల్సిన వనరులు, ఐదవదిగా బాప్తిస్మంలో జరిగే ప్రక్రియ. ఆరోది చూసుకుంటే మనము బాప్తిస్మం మనం తీసుకునే వ్యక్తి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తి ముందు చేయవలసిన పనులు ఏమిటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నాము అది చాలామంది తెలుసుకోవట్లేదు. బాప్తిస్మం అంటే చాలామంది ఒక నీటిలో ముంచి పైకి లేకపోవడం అంతే, ఏదో మునుగుట అనుకుంటున్నాడు, కానీ దానికి పరమార్థం చాలామంది తెలుసుకోవట్లేదు. బాప్తిస్మము ముందు చేయవలసిన పనులు కూడా ఉన్నాయి ప్రియులారా. మనం గమనించగలిగితే ముందుగా వాక్యము వినాలి, సువార్తను వినాలి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం, ఆ 8వ వచనం చివరకు వచ్చేస్తే, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. మొదట వినాలి, వినకుండా ఎవరు బాప్తిస్మం తీసుకోకూడదు. సువార్తను వినాలి, ఫస్ట్ పూర్తిగా వినాలి, తెలుసుకోవాలి. సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారు ఎవరో తెలుసుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తండ్రి దేవుడు ఎవరో తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. తర్వాత యేసు ప్రభువు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి, ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలి. ఆ సువార్తలో ఉన్న 3 అంశాలు కూడా మనం, అంటే ఆయన మరణం, పునరుద్ధానం, అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. అంటే మొదట మనం వాక్యము వినాలి, వాక్యము వినాలి. రెండవదిగా చూసుకుని ప్రియులారా, విన్న వాక్యం మనం విశ్వసించాలి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 37, 38 వచనం చదువుకుంటే, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 37, 38. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినడలా పొందవచ్చునని చెప్పాను. చూడండి, అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించని ఉత్తరం ఇచ్చాను. అంటే ఇక్కడ ఫిలిప్పు ఆ నపుంసకుడికి, ఆయన ఇథియోపియుడైన ఆ నపుంసకుడు ఆయనకి బాప్తిస్మం సందర్భంలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, బాప్తిస్మం ముందు విశ్వసించాలి, ముందు వాక్యం వినాలి, రెండోదిగా నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసం. మనం ఏం తెలియదు, మనం చూడకపోయినా మన మనోదృష్టితో, ఆత్మతో మనం విశ్వసించాలి, నమ్మడం అన్నమాట. ఆ నమ్మడం విశ్వాసం అన్నారు. అంటే ఏమని నమ్మాలి మనము, ఏమని విశ్వసించాలి? చూడండి, అపోస్తల కార్యాలు 37 దాంట్లోనే యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించాలి. అసలు యేసు ప్రభువారు ఎవరు, ఎందుకు వచ్చారు, ఆయన దేవుని కుమారుడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు అని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి, పూర్ణ హృదయంతో నమ్మాలండి. హోల్ హార్టెడ్లీ మనం నమ్మాలి. అరకొరగా సగం నమ్మకూడదు, పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మాలి. ఆయన నిజంగా దేవుని కుమారుడు, నన్ను రక్షించడానికి వచ్చాడు, ఆయన ద్వారా నిత్యజీవం ఉందని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. కాబట్టి మొదటగా వాక్యం వినాలి, రెండవదిగా విశ్వసించాలి యేసు ప్రభువు వారి మీద, మూడవదిగా పశ్చాత్తాపం పొంది మనం మారు మనసు పొందాలి. పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందాలి. ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38 వచనం చదువుకుంటే, ఇక్కడ కూడా ఏమని వచనం ఉంటుందంటే మనకి,
పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత పేతురు గారు అంటారు, మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి. మారు మనసు పొంది దానిపైన చదువుకుంటే వారు 37లోని ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులను మేమే చదివి పేతుని కడమ అపొస్తలులు అడుగగా. బాప్తిసం తీసుకునే ముందు వాక్యం ఫస్ట్ వినాలి, 2 విశ్వసించాలి, 3వదిగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం మారు మనసు కాదు, పశ్చాత్తాపం మారు మనసు ముందు చేసే క్రియ. ఎంతవరకు మనం పాపం చేసాం, ఇంకా పాపరోత జీవితం నాకు వద్దు, ఇంకా నా దీన్ని వదిలేస్తున్నాం, దాన్ని సిలువ వేస్తున్నాను పూర్తిగా అని మనం నమ్మి ఆ తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మారిన మనసు, మారిన జీవితం, కొత్త జీవితం. ఇంక నేను కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాను, ఇంత ముందులాగా నేను జీవితాన్ని జీవించను, ఇక నుంచి జీవించే జీవితం అంతా నా ప్రభువు కొరకే జీవిస్తాను, నా ప్రభువు చెప్పిన ప్రకారం జీవిస్తున్నాను ఒక స్టేట్మెంట్ అన్నమాట. మారు మనస్సు, మారిన జీవితం. అదేవిధంగా అపొస్తలుల కార్యంలోనే ఒకసారి 9వ అధ్యాయం చూస్తే ప్రియులారా, 9వ వచనం చదువుకుంటే అక్కడ కూడా సౌలు ఒకప్పుడు క్రైస్తవులను చాలా హింసించాడు. సౌలు పౌలుగా మారక ముందు ఆయన బాగా సంఘంను చాలా హింసించాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఆయన మరి యెరూషలేము దమస్కుకు వెళ్ళిన ఆ సందర్భంలో యేసు ప్రభు వారికి దారి మధ్యలో కనబడి మరి ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో ఆ తర్వాత పౌలు గారు ఆయన పౌలుగా మారకముందు 3 దినాలు ఉపవాసం ఉండి మరి ఏం అన్నపానం పుచ్చుకోకుండా పూర్తిగా పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. తర్వాత మారు మనసు పొందాడు. మారు మనసు పొందితే బాప్తిసం తీసుకో అంటే మనకి ఇది ఉదాహరణ అన్నమాట, ఆలోచించగలిగితే. కాబట్టి ఒకటేంటంటే మా పశ్చాత్తాపం పొంది మనం మారు మనసు పొందాలి ప్రియులారా. ఈ మారు మనసు కూడా దైవ చిత్తానుసారం మారు మనసు కలిగి ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి మారు మనసు పొంది మరి వెనక మనం వెళ్ళకూడదు, చూడకూడదు. అది ఎటువంటి పాపమైన ఎంత భయంకర పాపం ఉన్నప్పుడు కూడా మనం తిరిగి అటు మనం వెళ్ళకూడదు ప్రియులారా. అంటే అది దైవ చిత్తానుసారం మారు మనసు 2 కొరింథీయులు 7:10 ఉంటుంది. అటువంటి మనం మారు మనసు మనం కలిగి ఉండాలి ప్రియులారా. మరి ఇంకెప్పుడు పాత మనం తిరిగి చూడకూడదు. మన ఇంకా కొత్త సృష్టి, కొత్తగా పుట్టిన పిల్లలం, దేవుని పిల్లలం. ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి. 4వదిగా ఒప్పుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, ఏలయనగా నీతి కలుగునట్టు మనుషులు హృదయంతో విశ్వసించుచు రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడను సిగ్గుపడ లేఖనము చెప్పుచున్నది. 9వ వచనం చదువుకుని ప్రియులారా, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను ఆయన లేపిన నీ హృదయం విశ్వసించినట్లు నీవు రక్షింపబడదు. మనం యేసు ప్రభు మన నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి అంటే ఆయన ప్రభువు. ప్రభు అంటే ఎవరు? రాజు, పాలించేవాడు, పరిపాలించేవాడు. ఇక నుంచి ఆయన పరిపాలిస్తాడు. ఆయన మన ప్రభువుగా మన హృదయాన్ని ప్రతిష్ఠించుకొని మనం అందరి ఎదుట ఒప్పుకొని దేవుడు ఆయన లేపాడు మనం నమ్మాలి. విశ్వసిస్తే మనం ఖచ్చితంగా అప్పుడు మనము మన హృదయంలో పూర్తిగా నమ్మాలి. దేవుడు ఆయన లేపాడు, మనం కూడా చంపితే మనం లేపుతాడు, నేను పునరుద్ధానం అవుతాను, తీర్పు తర్వాత పునరుద్ధానం అయ్యి ఆయనతో నిత్య మహిమలకు మనం చేరుతాము అన్న విశ్వాసంతో మనము కలిగి ఉన్నప్పుడే మనం బాప్తిసం తీసుకోవాలి ప్రియులారా. కాబట్టి బాప్తిసం తీసుకునే ముందు మనం 4 అంశాలు నేర్చుకున్నాం. మొదటగా వాక్యం వినాలి, రెండోది విశ్వసించాలి, మూడవదిగా మారు మనసు పొందాలి, 4వదిగా ఒప్పుకోవాలి. ఈ 4 చేసిన తర్వాత ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొని అర్హుడు, లేకపోతే అర్హుడు కాదు. ఇవన్నీ తెలుసుకోకపోతే ఆ వ్యక్తికి మనం ఏం బాప్తిసం ఇవ్వగలం? ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఆయనకి యేసు ఎవరో తెలియదు, సువార్త గురించి తెలియదు, ఆయన మరి ఏం నమ్ముకుంటాడు? కాబట్టి
బాప్తిస్మం వ్యక్తి ఖచ్చితంగా ఈ 4 అంశాలు అయినా తెలుసుకుని వారమే ఉండాలి. 7వదిగా మనం చదువుకుంటే ప్రియులారా, బాప్తిస్మము ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు మనం చూడగలిగితే, బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలంటే పుట్టిన పిల్లలు, పసిపిల్లలు, మంచి చెడు విచక్షణ లేని అంటే తక్కువగా ఉన్న అంటే పిల్లలు, వాళ్ళకి బాప్తిస్మం అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, యేసువారు అన్నట్టు పల్లవ రాజ్యం వీడిదే అని చెప్పినట్టు పిల్లల గురించి, చిన్నపిల్లలు పాపం ఉండదు, వాళ్ళు పాపం చేయరు, పిల్లలు పరిశుద్ధులు. ఎందుకంటే దేవుడు యథార్థకు సృష్టిస్తాడు. పుట్టినప్పుడు అందరూ పరిశుద్ధులమే, వాళ్ళకి బాప్తిస్మం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టుతో వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు పాపం చేయలేదు. రెండోది ఏంటంటే, వాళ్ళు పాపం చేయలేరు ఒకటి, రెండోది వాళ్ళు వాక్యం గ్రహించలేరు, విశ్వసించలేరు, ఇవేం చేయలేరు. కాబట్టి పిల్లలకి బాప్తిస్మం అనేది అవసరం లేదు. నెక్స్ట్ స్పృహ లేని వాళ్ళు, ఉదాహరణ మానసికంగా ఎదగిన వారు కూడా వాక్యం విశ్వసించలేరు, వినలేరు, వాళ్ళకి అర్థం అవ్వదు కూడా, వాళ్ళ మెంటల్ కండిషన్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ వారు వచ్చిన తీర్పు కూడా దేవుడే చూసుకుంటారు, కానీ మనకు వాక్య ప్రకారం అయితే వాళ్ళకి అవసరం లేదు ప్రియులారా. కాబట్టి ఈ 2 కేటగిరీ తప్పిస్తే మిగతా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకునే వ్యక్తులే ఉండాలి. కాబట్టి మనం మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే, ఎవరు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలి, ఎక్సెప్ట్ పిల్లలు, పసిపిల్లలు, స్పృహ లేని వాళ్ళు, ఈ మానసికంగా ఎదగిన వారు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసినా వాళ్ళకి అర్థం అవ్వదు బాప్తిస్మం యొక్క పరమార్థం. రైట్. తర్వాత 8వ పాయింట్ మనం నేర్చుకోగలిగితే, బాప్తిస్మం పొందిన తర్వాత ఆ రక్షింపబడిన వ్యక్తికి వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటి మనం చూడగలిగితే ప్రియులారా, మొదటగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం చదువుకుంటే, అక్కడ ఈ ఫిలిప్ గారు మరి ఆ నపుంసకుడికి ఆయన బాప్తిస్మం ఇచ్చిన సందర్భం ఆ తర్వాత ఏమైందంటే, అపోస్తుల కార్యాలు 8:39, నపుంసకుడు ఎంతో సంతోషించుచు తన త్రోవను వెళ్ళును. ఆయనకి సంతోషం వచ్చిందండి. ఎప్పుడు? బాప్తిస్మం పొందిన తర్వాత. ఆత్మీయ సంతోషం, ఒక ఆనందం. ఆ సంతోషం మనం మాటలో చెప్పలేని ప్రియులారా. ఒకసారి గమనించండి, మన ప్రమాదకర స్థితిలో ఉండి మనం ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఆనందిస్తాం. అటువంటి సంతోషం కలుగుతుంది ఎప్పుడు? బాప్తిస్మం పొందిన తర్వాత. అదేవిధంగా అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 34వ వచనం చదువుకుంటే, అక్కడ కూడా ప్రియులారా, అక్కడ ఈ చెరసాల అధికారి కూడా, వారి ఇంటి కుటుంబం అందరూ కూడా వెంటనే వారు బాప్తిస్మం పొందారు. పౌలు గారు మాట సువార్త విని. అప్పుడు 34లో చదువుకుంటే, అతడు వాడిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారు అందరితో కూడా ఆనందించి. ఇక్కడ కూడా ఈ వ్యక్తి కూడా ఆనందించాడు, ఇంటి వారందరితో ఆనందించాడు. ఎందుకంటే ప్రియులారా, ఇది మన రక్షణకు సంబంధించింది. ఇది ఒక విలువ పెట్టి కొనలేనిది. ఎందుకంటే నిత్యమైన జీవితం చనిపోయిన తర్వాత మాత్రమే ఉంటుంది, నిత్య రక్షణ. ఆ నిత్యమైన జీవితం గడపాలంటే దానికి ఒక మెట్టు, ఒక తలుపు ఏంటంటే రక్షణ. ఆ రక్షణ ఏంటంటే బాప్తిస్మం. ఒక నిత్యత్వంలో వెళ్ళాలంటే దానికి ప్రామాణికమైన బాప్తిస్మం మనం పొందామంటే ఎంత ఆనందం కలిగేస్తుంది. అది శరీరం కేవలం నిష్ప్రయోజనమే, ఆత్మే జీవింపచేస్తున్నది. మరి ఆత్మ నిత్యం సంపాదించుకోవాలంటే ఆ బాప్తిస్మం ద్వారా మాత్రం సాధ్యమవుతుంది. మరి ఎంత ఆనందం కలుగుతుంది. కాబట్టి బాప్తిస్మం పొందిన తర్వాత మనకు కలిగిన ఒక ఆశీర్వాదం అంటే మనకు ఏంటంటే, ఒకటి మనకి ఆత్మీయ ఆనందం ప్రియులారా, ఆత్మీయ ఆనందము, ఉల్లాసము, సంతోషము కూడా అనుకోవచ్చు. రెండవదిగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుంటే, బాప్తిస్మం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మ వరం మనం పొందుతాము. పరిశుద్ధాత్మ మనం పొందుతున్నామండి.
తండ్రి అయిన దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎంత గొప్పవారం ఆలోచించండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది ప్రియులారా. మన హృదయం నివాసస్థానం చేసుకొని ఆయన రక్షింపబడే ప్రతి హృదయాల్లో ఆయన నివసిస్తాడు. మనతో పాటు ఉంటాడు. మన చేత ముద్ర వేయబడి ఉంటాడు ఆయన చివరి వరకు. ఆయన ఏం చేస్తారంటే మనల్ని తప్పు చేయకుండా మనకి హెచ్చరిస్తూ ఉంటాడు ఫ్యూచర్లో. అదే ఆయన డ్యూటీ. అంటే పరిశుద్ధత మనం పొందడానికి, ఆయన మనలో నివసించడానికి బాప్తిసం అనేది కీలకమైన అంశం. అంటే బాప్తిసం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మ మనం పొందుతాము. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మూడవదిగా ప్రియులారా, ఆత్మీయ ఆశీర్వాదం పొందడానికి బాప్తిసము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే ప్రియులారా, ఇక్కడ 3 నుంచి ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. పరలోక రాజ్యం సంబంధించిన ప్రతి ఆశీర్వాదం కూడా, ఆత్మీయ ఆశీర్వాదం అన్నీ కూడా మనం పొందగోరుతున్నాం. ఇప్పుడు బాప్తిసం తర్వాత మనం అర్హులవుతాము. దేవుని పిల్లలుగా మనం తీర్చబడి ఈ పరలోక సంబంధ ఆశీర్వాదం మనం పొందగల వారమే ఒక అర్హత మనం సాధిస్తాము. 4వదిగా మనం ఇందాక చదువుకున్న ప్రియులారా, దోషారోపించిన మనసాక్షిని పొందుతాము. నిర్మలమైన మనసాక్షి. ఒకసారి ఆలోచించండి. మన మనసు ఎప్పుడు మనకి నువ్వు ఈ తప్పులో ఉన్నావు, ఈ తప్పు చేసావు, ఆ గిల్టీ ఫీలింగ్ మనకు కలిగించదు. మన మనసాక్షి అనేది నిర్మలంగా మారిపోతుంది బాప్తిసం తర్వాత. మన మనసాక్షి ఒక మంచిగా అయిపోతుంది. అది కూడా ఆశీర్వాదమే. మనం ఎటువంటి దోషాపురం చేయదు. ఎందుకంటే దేవుడు మనం ఎటువంటి తప్పు చేసినా, నువ్వు ఎంత పెద్ద పాపమైనా, ఎంత పెద్ద పాపం చేసినా, నువ్వు లోకంలో ఎంత భయంకరుడైనా, నువ్వు పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా నీ పాపలు క్షమిస్తాడు, మర్చిపోతాడు, తుడిచివేయబడతాడు. కాబట్టి నీ పాపలు తుడిచివేయబడతాయి బాప్తిసం తర్వాత. అంటే బాప్తిసం పొందిన తర్వాత నీ మనస్సాక్షి పూర్తి నిర్మలంగా క్లీన్ అండ్ నీట్ అయిపోద్దండి. తర్వాత చూస్తే ప్రియులారా, ఇతర క్రైస్తవులతో సహవాసం. మనం చదువుకున్నాం కదా, ఒకసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూస్తే, అంటే బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడుగా పిలువబడతాడు. అంతే కదా. అంటే సంఘ సభ్యత్వం వస్తుంది ప్రతి ఒక్కరికి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూసుకుంటే 42, వీరు అపోస్తల బోధ సహవాసం ఉందని, రొట్టె విచ్చుటందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేది. అదేవిధంగా 47, దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటుండేది, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారు అనుదయం వారితో చేస్తుండను. అంటే ఇదొక సహవాసం మన జీవితం ప్రియులారా. బాప్తిసం పొందిన తర్వాత క్రైస్తవుల సహవాసంలో మనం వెళ్ళగలుగుతాం. అదేవిధంగా దేవుడి సహవాసంలో మనం ఉండగలుగుతున్నాం బాప్తిసం తర్వాత. 1 యోహాను 2:20 చదువుకుంటే, నిత్య జీవం మనం పొందే వారమే ఉంటాము. మనకు వాగ్దానం చేయబడిన నిత్య జీవం మనం పొందుతాము ఎప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత. 1 యోహాను రాసిన పత్రిక 22వ అధ్యాయము 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనం చదువుకుందాం. యోహాను 2లో 15 కాదు 25, నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఆయన మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్యము అనుగ్రహిస్తాను, అంటే పరలోక రాజ్యం మీకు అనుగ్రహిస్తాను. చనిపోయిన తర్వాత నిత్యము నాతో ఉండే ఆ శ్వాస మీకు అనుగ్రహిస్తాను. ఆ వాగ్దానం మనం పొందిన వారమే అవుతాం ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత. ఇంకా అంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది ప్రతి ఒక్కరికి. ఆ నరకం తప్పించబడి మనం పరలోకంలో అర్హులు కావాలంటే బాప్తిసం తీసుకోవాలి.
కాబట్టి ఈ విధంగా చూడగలిగితే బాప్తిసం వల్ల మనం ఇవన్నీ ఒక ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో ఆనందం కలుగుతుంది, పరిశుద్ధాత్మ పొందుతాము, క్రైస్తవులతో సహవాసము, దేవునితో సహవాసము, 4వదిగా నిత్య జీవం మనం పొందుతాము, నిర్మలమైన మనసాక్షి మనము కలిగి ఉంటాము. తర్వాత ప్రియులారా, మనం 9వ పాయింట్ మనం నేర్చుకోగలిగితే ఏది బాప్తిస్మం కాదు. ఇంతవరకు కూడా మనం బాప్తిస్మం గురించి చాలా అంశాలు నేర్చుకున్నాము. ఇప్పుడు లోకంలో ఎన్నో రకాల బాప్తిసాలు ఉన్నాయి. మనం చూడగలిగితే పిల్లి కొరకే తీసుకున్న బాప్తిస్మం గురించి ఉంటుంది. పుట్టిన పిల్లలు కూడా శిశు బాప్తిస్మం అంటారు, చిలకరింపు అంటారు. తర్వాత డినామినేషన్లో తీసుకున్న బాప్తిస్మం. ఒకసారి గమనించిన పిల్లరా, మనం ఎంత నేర్చుకున్నట్టు శిశు బాప్తిస్మం అనేది వాక్య ప్రకారం కాదు. ఎందుకంటే శిశువులు పరిశుద్ధులు, వాళ్ళకి బాప్తిస్మం అవసరం లేదు. రెండవదిగా, చాలామంది కూడా ఈ కాలంలో, నేటి కాలంలో ఎందుకు తీసుకుంటున్నారో పర్పస్ అర్థం అవ్వట్లేదు. ఒక పెళ్ళి గురించో, ఒక భౌతిక అవసరాల గురించో తీసుకుంటున్నారే తప్ప అది ఒక ఆత్మ సంబంధమైన ప్రక్రియ, మన ఆత్మరక్షణ గురించిన ఆలోచన చాలామందికి లేదు. వాక్య ప్రకారం క్రమమైన బాప్తిస్మం కాదు అది. కాబట్టి నువ్వు ఏ వ్యక్తి అయినా ముందు వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకుంటే అప్పుడు తర్వాత తీసుకుంటే బాప్తిస్మం అవుతుంది తప్ప ఆ వ్యక్తి తన భౌతిక అవసరాల గురించి తీసుకుంటే బాప్తిస్మం కాదు ప్రియులారా. అది వాక్య ప్రకారం బాప్తిస్మం కాదు. మూడోది చూసుకుంటే చాలామంది మతశాఖలు ఎక్కువైపోయి ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిస్మం పొందిన తర్వాత ఎవరిలో ప్రవేశించాలి? క్రీస్తు శరీరంలో ప్రవేశించాలి, క్రీస్తు సంఘంగా ఏర్పడాలి. శరీరం అంటే సంఘము, అంటే క్రీస్తు సంఘంలో పిలవబడాలి ఏ వ్యక్తి అయినా. బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన క్రీస్తు శరీరంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ వ్యక్తి క్రీస్తు సంఘ సభ్యుడిగా మాత్రం పిలవబడాలి, అంతే తప్ప యేసుక్రీస్తు వారు పునాదైన సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ కాలంలో ఇంచుమించు 60,000 సంఘాలు ఉన్నాయి. మరి బాప్తిస్మం పొందిన తర్వాత రకరకాల సంఘాలు పిలబడుతున్నారు. మరి అందరూ క్రీస్తు శరీరంలో రావట్లేదు కదా, క్రీస్తు శరీరం కానీ సంఘంలోకి వస్తున్నారు. అది వాక్య ప్రకారం కాదు. కాబట్టి డినామినేషన్లో తీసుకుని బాప్తిస్మం అంటే వాక్య ప్రకారమైన బాప్తిస్మం కాదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 చూసుకుంటే బాప్తిస్మం ఒకటేనే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 చదువుకుంటే బాప్తిస్మం ఒకటే అని వచనం ఉంటారు ప్రియులారా. బాప్తిస్మం ఒకటే, ఒకసారి జరగాలి. కానీ ఆ బాప్తిస్మం ప్రక్రియ వాక్య ప్రకారం జరగాలి. వాక్య ప్రకారం లేకపోతే ఏది కూడా బాప్తిస్మం అనిపించుకోదు. బాప్తిస్మం పొందామని వాళ్ళు అనుకున్నా వాక్య ప్రకారం చెల్లదు అది. అపోస్తల కార్యాలు మీరు 19 చూసుకుంటే ఒకసారి యేసు ప్రభువు వారు అంటే యోహాను చే బాప్తిస్మం పొందిన వ్యక్తులు వాళ్ళు కూడా తిరిగి రెండోసారి బాప్తిస్మం తీసుకున్నారు. అపోస్తల కార్యాలు 19 చదువుకుంటే అక్కడ 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేని బట్టి బాప్తిస్మం పొందిన అడుగుగా వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పారు. అప్పుడు పౌలు, యోహాను తన వెనుకబో వచ్చువాని ఎందు అనగా యేసుని విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయము బాప్తిస్మం ఇచ్చిందని చెప్పాను. వారు మాటలు విని ప్రభువుని యేసునామమున బాప్తిస్మం పొందిరి. చూడండి, మళ్ళీ రెండోసారి బాప్తిస్మం తీసుకున్నారు. ఎవరు? ఆనాడు యోహాను చేత తీసుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా రెండోసారి బాప్తిస్మం తీసుకున్నారు. యోహాను గారు కేవలము యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. అంటే ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఒక మాదిరిగా ఇచ్చాడు తప్ప
పరిపూర్ణ బాప్తిస్మం, సంపూర్ణ బాప్తిస్మం అనేది యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన చట్టం కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఆజ్ఞాపించినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కూర్చిన బాప్తిస్మం మాత్రమే సరైన బాప్తిస్మము. అంటే బాప్తిస్మం అర్థం ఏంటంటే అది వాక్య ప్రకారం ఉండాలి, వాక్య ప్రకారం జరిగించబడాలి. వాక్య ప్రకారం జరిగించబడిన ప్రతిదీ కూడా అది బాప్తిస్మం అనిపించుకోదు. ఇంకోటంటే ప్రియులారా, చాలామంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుకుంటున్నారు. అంటే 2 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిస్మం, రెండోది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. మనం బైబిల్ అంతా చూసుకుంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది కేవలం అపోస్తలులు మాత్రమే పొందరు. ఆ తర్వాత కొర్నేలి సందర్భంలో అంటే దేవుడు అనుజులను కూడా తన పిల్లలుగా చేసుకున్నాడు, అనుజులకు రక్షణ కల్పించాడు అనే సాదృశ్యంగా వాళ్ళకి కూడా కొన్నేళ్ళకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వబడింది. అంటే 2 సందర్భాలు మాత్రమే బైబిల్లో కనబడుతుంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది. మొదటగా అపోస్తలులు పొందారు, 12 మంది అపోస్తలులు, తర్వాత కొన్నేళ్ళు పొందారన్నమాట. అది వాళ్ళకి మాత్రమే తప్ప, వాళ్ళకి మాత్రం చేయబడిన వాగ్దానం తప్ప అది అందరికీ కాదు ప్రియులారా, వారికి మాత్రం చేయబడింది. ఇప్పటికే కొంతమంది పరిశుద్ధ బాప్తిస్మం పొందాలంటారు, అది వాక్య ప్రకారం కాదు. పరిశుద్ధ బాప్తిస్మం అంటే కేవలం వాళ్ళ వరకే, అపోస్తలులు కొన్నేళ్ళ వరకు తప్ప ఇంకెక్కడ కూడా పరిశుద్ధ బాప్తిస్మం పొందినట్టు కానీ మీరు ఈ బాప్తిస్మం మాత్రం తీసుకోవాలని వాక్యం ఎక్కడ చెప్పలేదు, చెప్పదు కూడా. అందుకు సంబంధించిన రెఫరెన్స్ కూడా ఎక్కడ ఉండవు. కాబట్టి మనం చూడగలిగితే ఈ నీటి బాప్తిస్మం కరెక్టు, వాక్య ప్రకారం బాప్తిస్మము. ఈ పైన చెప్పినవన్నీ కూడా మనం చూసుకుంటే కానీ, ఇవన్నీ చేస్తే కానీ కరెక్ట్గా బాప్తిస్మం జరిగించే వారమే మనం ఉంటామన్నమాట. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం గమనించండి, యేసుప్రభు వారు ఎందుకు బాప్తిస్మం పొందారు? యేసుప్రభు వారికి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చారు. ఆయన ఎందుకు బాప్తిస్మం పొందారు మనం ఆలోచించగలిగితే, యేసుప్రభు వారికి బాప్తిస్మం పొందే అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎందుకు పొందవలసి వచ్చిందంటే, ఆయన మనకి మాదిరి చూపించడానికి, నీతి యావత్తు జరిగించడానికి ఆయన బాప్తిస్మం పొందాడు. ఆయన చేయించిన మాదిరి అది. కాబట్టి అంటే యేసుప్రభు వారు ఒక మాదిరి చూపించడానికి బాప్తిస్మం పొందారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన బాప్తిస్మం పొందారు. అంటే ఆయన బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి పరలోకం దిగి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక పావురం వలె దిగు ఆయన మీద వాళ్ళలో జరిగింది. అంటే అదే విధంగా మనం కూడా బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు పైనుంచి చూస్తాడు, దేవుడు ఉంటాడు అక్కడ, పరిశుద్ధాత్మ మనలో వస్తారన్నమాట. ఇప్పుడు యేసుప్రభు తండ్రి దేవుడు యేసు అన్న మాట, నువ్వు నా ప్రియ కుమారుడు అన్న మాట, అదేవిధంగా మనం కూడా బాప్తిస్మం పొందిన తర్వాత మనం కూడా దేవుని కుమారులుగా పిలవబడుచున్నాము, దేవుని కుమారులు అవుతాము అప్పుడు మనం. అందుకు మన అందుకు యేసుప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారు. అంతే తప్ప ఆయనకి మారుమనసు అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, ఆయనకే అవసరం. కేవలం ఒక మాదిరి చూపించడానికి ఆయన మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ప్రియులారా, యేసుప్రభు వారు శిష్యులతో మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి ఆయన ఆజ్ఞాపించాడు. మనం అపోస్తల కార్యాలు చూసుకుంటే 2వ అధ్యాయం కానీ చాలా కొన్ని అధ్యాయాలు చూసుకుంటే, ఉదాహరణకి 2వ అధ్యాయం 38 వచ్చి చదువుకుంటే అక్కడ పేతురు అంటారు, మీరు మారుమనసు పొంది పాపక్షమాన్ని ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి పేతురుగా చెప్పారు. మరి యేసుప్రభు వారు ఏం చెప్పారు? 3 నామంలో తీసుకొని ఆయన చెప్పారు. ఏది కరెక్ట్? మనము యేసుక్రీస్తు నామమున అనే పదమును అర్థం చేసుకోగలిగితే, గ్రీకులోకి వెళ్తే ఈ పదంకి అర్థము యేసు నామమున అన్న పదంకి వనామా ONAMA అనే ఒక పదం ఉందండి. ఆ వనామా అనే పదం ఒక అర్థం ఏంటంటే ఒకని అధికారం కింద చేయడము, ఆయన ఆజ్ఞ ప్రకారము చేయడము. అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అర్థం ఏంటంటే యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం చేయడం, యేసు యొక్క అధికారం కింద చేయడము. అంతే తప్ప యేసుక్రీస్తు నామం అంటే ఆయన ఒక నామంలో బాప్తిస్మం అనేది కాదు.
చాలామంది కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే యేసుక్రీస్తు నామమున బాప్తిసం అంటారు తప్ప తండ్రి కుమారుని పరిశుద్ధ నామం చాలామంది వాడరు. అది వాక్య విరుద్ధము. యేసుక్రీస్తు నామం అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ చెప్పినట్టు ఆయన యొక్క అధికారంలో ఆయన ఏమైనా ఆజ్ఞ ఇచ్చారు మనకి 3 నామంలో తండ్రి కుమారుని పరిశుద్ధ నామంలోకి బాప్తిసం ఇవ్వండి. అది వాక్యం ప్రకారం. కాబట్టి మనం ఈ తండ్రి కుమారుని పరిశుద్ధ నామంలో మనం బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసించే వ్యక్తి ఆ 3 నామాలు బాప్తిసం ఇచ్చి జరిగిస్తే అది వాక్య ప్రకారం అవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పటికే చాలా అంశాలు నేర్చుకున్నాం బాప్తిసం గురించి. ఒకసారి మనం అన్నీ సమ్మరైజ్ చేసుకుని మనం ముగించేద్దాం. మొదటగా బాప్తిసం అనేది మనం ఒక 10 అంశాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాప్తిసం అంటే నిర్వచనం నేర్చుకున్నాం. రెండవదిగా బాప్తిస్ము ఎవరిచ్చారు అనేది నేర్చుకున్నాం. మూడవదిగా బాప్తిస్ము ఎందుకు తీసుకోవాలి, ఆ 3లో ఒక 10 అంశాలు మనం చర్చించుకున్నాం. నాలుగవదిగా బాప్తిస్మలో ఏం జరుగుతుంది, నాలుగవదిగా బాప్తిస్మలో మూలకం ఏంటి, వనరు మనకు ఏం కావాలి, అది నాలుగవది. ఐదవది ఏంటంటే బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అనే అంశం నేర్చుకున్నాం. ఆరోదిగా ఏంటంటే బాప్తిసం ముందు మనం చేయవలసిన పనులు, మనం జరిగించవలసిన పనులు, దాని గురించి నేర్చుకున్నాం. ఏడవదిగా బాప్తిసం ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి. అదేవిధంగా ఎనిమిదో పాయింట్ ఏంటంటే బాప్తిసం తీసుకోవాలి మనకు కలిగిన ఆశీర్వాదాలు. అదేవిధంగా 9వ పాయింట్ ఏంటంటే ఏ విధంగా తీసుకుంటే బాప్తిసం చెల్లుతుంది, వాక్య ప్రకారం అవుతుంది అనేది మనం నేర్చుకున్నాం. ఆఖరిగా ఏం చేసుకున్నామంటే యేసుక్రీస్తు నామమున బాప్తిసం అంటే అర్థం ఏంటో మనం నేర్చుకున్నాం. ఈ 10 అంశాల గురించి మనం నేర్చుకున్నాం. కానీ ప్రియులారా, ఒకసారి గమనించండి, మన ప్రాణము, మన జీవితము అల్పమైన జీవితము. ఈ ప్రాణము, ఈ శరీరం విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతా మనం చెప్పలేం. మరణం ఎప్పుడు సంభవిస్తే మనం ఊహించలేము. కాబట్టి బ్రతికున్నప్పుడే ఎంత వీలైతే అంత తొందరగా యేసు ప్రభువు నమ్మి ఆయన వాక్యం విని మనం చెప్పిన 5 అంశాలు, మనం 4 అంశాలు బాప్తిసం ముందు జరిగించి ఎంత తొందరగా తీసుకుంటే మనం రక్షించబడతాము. లేకపోతే మనం రక్షించబడలేము ప్రియులారా. ఆ నిత్య నరకం మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. అది మన మాటలో చెప్పేది కాదు. నిత్యమైన నరకం అంటే అది మన మాటతో చెప్పేది కాదు. నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. అది వినడానికే భయంకరంగా ఉంటుంది. చాలా భయంకరమైనది నరకం అనేది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకర తప్పించడం యేసువారు దిగి వచ్చారు భూలోకానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత తొందరగా దేవుని వాక్యం విని, అంటే నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వాక్యం వీడియో చూసిన వ్యక్తులు ప్రతి ఒక్కరు వెంటనే ఇప్పుడే మీరు మారు మనసు పొంది వెంటనే ఆయన బాప్తిసం తీసుకోండి బాప్తిసం. ఎందుకంటే బాప్తిసం ప్రక్రియ ద్వారా మాత్రం మనిషి రక్షించబడతాడు, లేకపోతే రక్షించబడడు. ఒక వ్యక్తి దేవుడు నమ్ముకోనని చెప్పి ఆయన చర్చికి వచ్చి ఒక పాటలు విన్నా, దేవుని వాక్యం విన్నా, కానుకలు వేసినా, ఏ పని చేసినా, దేవునికి నచ్చినట్టు ఎన్ని ధర్మకార్యాలు, నీతి కార్యాలు చేసినా ఆ వ్యక్తి బాప్తిసం పొందితే తప్ప ఆయన రక్షించబడడు. బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి, అది ఆజ్ఞ. అది తీసుకోకపోతే ఏ వ్యక్తి కూడా రక్షించబడలేడు. అతను ఎన్ని ధర్మకార్యాలు, నీతి కార్యాలు చేసినా అవి దేవుని దగ్గర చేరినా సరే అవి దేవుడు యాక్సెప్ట్ చేయడు. బాప్తిసం పొందిన తర్వాత మాత్రమే దేవుడు తన బిడ్డగా యాక్సెప్ట్ చేస్తాడు. ఆఖరిగా మనం ఒక వాక్యం చదువు ముగించేద్దాం. అంటే ఎంత తొందరగా బాప్తిసం తీసుకోవాలనుకుంటే, ఉదాహరణకి ఈ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూసుకుంటే, 9వ అధ్యాయంలోనే మనం చదువుకున్న సందర్భం, ఈ ఫిలిప్పు ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలోని ఈ నపుంసకుడి గురించి ఈ ఫిలిప్ ఎప్పుడైతే వాక్యం చెప్పాడో ఆయన వెంటనే మారు మనసు పొంది, ఒకసారి 36లో చదువుకుంటే
ఇదిగో నీళ్ళు నీకు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుమని ఆజ్ఞాపించెను. వాక్యం చెప్పిన వెంటనే ఆయన మారుమనసు పొందాడు, పశ్చాత్తాపం పొంది వెంటనే ఇదిగో నీళ్ళు నాకు ఇంకేమైనా ఆటంకం కలగజేయగలరా, తొందరగా నాకు బాప్తిస్మం ఇచ్చింది అని చెప్తున్నాడు అనమాట. అంటే మరి ఆయన ఆలోచించలేదు, ఎంత తొందరగా బాప్తిస్మం తీసుకుందామని ఆలోచన తప్ప ఎంతకీ లేట్ చేయలేదు. అదేవిధంగా ఈ 18వ అధ్యాయం కూడా చూసుకుంటే ఈ 16 అధ్యాయంలో కూడా ఈ చెరసాల అధికారి రాత్రికి రాత్రే వెంటనే రాత్రి వాక్యం ఇప్పుడు విన్న అర్ధరాత్రి ఆ రాత్రి టైంలో ఉన్న వెంటనే ఇంటికి తీసుకొచ్చి వెంటనే వాడు బాప్తిస్మం పొందిన వాక్యం చెప్తుంది ఈ 16 అధ్యాయం 33లో. అంటే ఇలా చాలా సందర్భాలు చూసుకుంటే వెంటనే బాప్తిస్మం తీసుకున్నారు పిల్లలు. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతే మనకు తెలియదు, మనం ఎప్పుడు మనం మరణిస్తే మనకే తెలియదు. కాబట్టి వీలైన తొందరగా ఎంత తొందరగా తీసుకుని మనకు అంత మంచిది. కాబట్టి ఈ వాక్యమైన ప్రతి సహోదరుడు సహోదరిని కూడా రక్షించబడితే ఇక నుండి మనం ఇంకెప్పుడు తప్పులు చేయకుండా జీవితాంతము మరణం వరకు నమ్మకంగా జీవించండి, పరిశుద్ధ జీవితం జీవించండి. ఇంకా పాప స్వభావం ప్రాచీన స్వభావం దయచేసి విడిచిపెట్టండి పూర్తిగా. అది మరి లైఫ్లో రానివ్వకండి. పరిశుద్ధ జీవితం కొనసాగించండి చివరి వరకు. ఎవరైతే ఇంకా రక్షింపబడకుండా ఉన్నారో ఆ వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ప్రతి అంశం ప్రతిదీ చూసి వెంటనే మీరు మారుమనసు పొంది వాక్యం విని బాప్తిస్మం పొందేటట్టుగా మిమ్మల్ని సిద్ధం చేసుకోండి. బాప్తిస్మం ద్వారా మాత్రం మనం రక్షించబడగలము. బాప్తిస్మం లేకుంటే ఏ వ్యక్తి రక్షించబడలేడు, దేవుని దగ్గరికి రాలేడు. కాబట్టి ఈ వాక్యము మన హృదయాల్లో ఫలించాలని దేవుడికి మనం ప్రార్థిస్తూ చెబుతూ ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.